మీ ఆధార్ డాక్యుమెంట్లు అప్డేట్ చేయాలి, మీ కేవైసీ పూర్తి కాలేదు, ఇప్పుడే లోన్ పొందండి అంటూ వచ్చే ఫోన్ కాల్స్ చూస్తూనే గుండెల్లో గుబులు. ఎవరి నుండి ఫోన్ వచ్చింది, నిజంగా బ్యాంక్ నుంచా లేక మోసగాడా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మొబైల్, మెయిల్, సోషల్ మీడియా, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ షాపింగ్ ఏదైనా కావచ్చు, మోసపోవడం మాత్రం గ్యారంటీ. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఇలాంటి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అసలు ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఇలాంటి మోసాల్లో ఏ రకాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి? వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియా వాడకంలో ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల్లో ప్రజల ఆదరణ పెరగడంతో పాటు మోసాలు పెరిగిపోయాయి. నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని పరిచయాన్ని హక్కుగా మార్చేసి డబ్బు దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ శాఖలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా 35 రకాల మోసాలు ఉంటున్నాయని అంటున్నారు అధికారులు. వాటిలో ఫేక్ లోన్స్, క్యూఆర్ కోడ్ స్కామ్స్, ఫేక్ జాబ్స్, డేటింగ్ యాప్ స్కామ్స్, ఆధార్, పాన్ మిస్యూజ్, ఫేక్ రీఫండ్ కాల్స్, టెక్ సపోర్ట్ స్కామ్, చైనా లోన్ యాప్, బ్లాక్ మెయిల్ వంటివి ఉన్నాయి. 2015లో కేవలం 351 సైబర్ మోసాల కేసులు నమోదు కాగా 2024 నాటికి ఈ సంఖ్య 3111కు పెరిగిందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గత 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786% వరకు పెరిగాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో ఎక్కువ మంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ మోసాలని అరికట్టేందుకు, సైబర్ నేరగాలని కట్టడి చేసేందుకు, సైబర్ నేరాల దర్యాప్తుకు ప్రతి జోన్కి ఓ ప్రత్యేక సైబర్ విభాగం, జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు సిపి. మొత్తం నగరాన్ని 7 జోన్లుగా విభజించి ప్రతి జోన్కి ఓ సైబర్ సెల్ ఏర్పాటు చేసి సబ్ ఇన్స్పెక్టర్, 5 కానిస్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్ పనిచేస్తారని వివరించారు. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. ఇకపై 25,000కు పైగా ఉన్న కేసులను దర్యాప్తు చేస్తారని, మిగతా కేసులు సంబంధిత పోలీస్ స్టేషన్ల దగ్గరే చూసుకుంటారని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ విభాగం పెట్టడం సాధ్యం కాదని, అందుకే ఈ జెడ్సీసీల మోడల్ తీసుకువచ్చామంటున్నారు అధికారులు. రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ మోసాలపై ప్రజలకు కనీస అవగాహన ఉండాలన్నారు. తెలియని వ్యక్తులు డబ్బులు అడిగినా, లింకులు పంపినా, ఓటీపీలు అడిగినా చెప్పదని అంటున్నారు అధికారులు. ఏదైనా డౌట్ వస్తే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు.